హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్స్ టు మై ఛానల్ మంజులాస్ డైరీ. ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవికి ఇష్టమైన కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దామని. ముందైతే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ముందుగా ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకొని వీటిని పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తగా పాలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టడం అయిపోయింది. వీటిని జాగ్రత్తగా వడకట్టుకోవాలి. పిప్పి పడకుండా పాలు మాత్రమే తీసుకోవాలి. నేనైతే ఇలా వడకడుతున్నాను. మనం వేరే క్లాత్తో కూడా గట్టిగా పిండి పాలు మొత్తం వచ్చేలా తీసుకోవాలి. ఈ పిప్పి కూడా పనికి వస్తుందండి. ఎండలో పెట్టుకుంటే కర్రీలో వాడుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యం కోసం 3 కప్పుల పాలు రెడీ చేసుకున్నాను. ఈ 3 కప్పుల పాలు కొలుచుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి పోసుకోవాలి. ఒకవేళ పాలు తక్కువగా వస్తే కొన్ని వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు 3 గ్లాసులు పాలు అయ్యాయి కదా. గ్లాసున్నర బియ్యము 10 నిమిషాల క్రితం నానబెట్టాను. ఆ బియ్యం గ్లాసున్నర బియ్యం దీంట్లో వేసి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ప్రసాదానికి వాడిన కొబ్బరి చిప్పని మనము ఈ ప్రసాదం కోసం వాడకూడదు. ఫ్రెష్గా తీసుకోవాలన్నమాట కొబ్బరికాయ. తర్వాత ఈ పాలల్లో బియ్యం వేసిన తర్వాత 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం బియ్యము పాలు అవన్నీ ఒకసారి స్పూన్తో కలుపుకొని కుక్కర్ సెట్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఒక మందపాటి బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దానిలోనే కొంచెం పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి. తర్వాత పల్లీలు మన ఇష్టం, అది స్కిప్ చేస్తే చేయొచ్చు. జీడిపప్పు ఎక్కువగా వాడితే టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర ఎక్కువగా లేదు జీడిపప్పు, సో వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ పెప్పర్ వేసి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ తురిమిన కొబ్బరి ఇట్లా నిలువుగా తురుముకోవాలన్నమాట. వాటిని వేసి బాగా అది వేగేటట్టు సిమ్లో వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మాడకుండా వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అది కూడా వేసి దీనిలో కలపాలి. తర్వాత 4 పచ్చిమిర్చి ఆయిల్లో వేయించి అవి కూడా దీనిలో వేయాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటూ మొత్తం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. మొత్తం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత అన్నపూర్ణాదేవికి ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ అవుతుంది. నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడమే. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వస్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.